నమస్తే అండి, నేను రజాక్. వైసీపీకి వ్యూహకర్త ఎవరో నాకు తెలియదు కానీ అవుట్డేటెడ్ వ్యూహాలు రచిస్తున్నారు. 1,00,00,000 సంతకాల సేకరణ దేనికోసం? ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అవి పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద డెవలప్ చేయడానికి వీల్లేదు, వీటిని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు అనేది వైసీపీ పార్టీ చెప్పేటటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇది మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళడం కారణంగా ఇది ప్రైవేట్ ఆధీనంలో ఉండదు, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది, కొన్ని సీట్లు మాత్రమే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా అండర్ గవర్నమెంట్ కిందే ఇది పనిచేస్తుంది, గవర్నమెంటే వీటిని నడుపుతుంది అని చెప్తుంది. ఇలాంటి క్రమంలో కాదు మీరు ప్రైవేట్ చేసేస్తున్నారు మొత్తం కూడా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలోకి దిగి, బాబు ఒకవేళ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటే ఒకే 30,000 రూపాయల వరకు ఉంటుంది మెడికల్ విద్య, అదే బి కేటగిరీ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు అయితే నువ్వు 9 నుంచి 10 లక్షల వరకు వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది ఫీజు. అదేవిధంగా ఒకవేళ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోవాలనుకుంటే కనుక ఒక 30 లక్షల వరకు ఉంటుంది నాయన. అంతేగాని ఇది ఉట్టి పుణ్యానికి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని దించేసి వాళ్ళు నడిపించే విధంగా ఇది చేయట్లేదని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కాదు మీరు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, మేము 1,00,00,000 సంతకాల సేకరణ చేసేస్తాం, దీన్ని తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చేస్తాం అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసినారు. 1,00,00,000 సంతకాలు 10 కోట్లు చేయొచ్చు కదా, ఏమన్నా యూజ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా క్యాంపెయిన్స్ ఎలా చేయాలా, లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా క్యాంపెయిన్స్ ఎలా చేయాలి. మనకి అవుట్డేటెడ్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రోడ్డు ఎక్కాలి, ర్యాలీ చేయాలి, ప్లాకార్డు పట్టుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా నడవు. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ, రోడ్ల మీద అన్నం వండడాలు, కూరలు వండడాలు, పులిహోరలు పెట్టడాలు, దద్దోజనం వేయడాలు, ఉప్మాలు వండించడాలు, ఇవన్నీ నడవ ఇంకా అయిపోయాయి. అన్నీ ప్రజల్లో ఒక విప్లవం స్టార్ట్ చేయాలి. ఈ 1,00,00,000 సంతకాల సేకరణతో విప్లవాలు స్టార్ట్ అవుతాయా? లేదు, ఈ 1,00,00,000 సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇస్తారు. ఆయన ఏమన్నా 1, 2, 3, 4 ఏ ఊరు నుంచి ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి ఎవరు పెట్టారు అని చెప్పేసి ఆయన చూసుకుంటారు. లేదు కదా. ఎందుకు ఇది? నేను వైసీపీకే సపోర్ట్గా మాట్లాడుతున్నాను ఈ విషయంలో. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటున్నారు, మీరు ప్రజల్లో ఒక విషయాన్ని తీసుకెళ్ళాలి. ప్రైవేట్ కాలేజెస్ని గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, దీనివల్ల మనం నష్టపోతాం. ఒకవేళ చెప్పే విధానం అయితే ఒకటి ఉంటుంది, కానీ సంతకాలు సేకరించడం వల్ల ఉపయోగం ఏంటి? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడికి అవసరం ఆ సంతకాలతో? ఎవడికి వచ్చే ఒక్కొక్క సంతకం మీరు వెళ్ళి ఎవరు నేను సంతకం అడిగాను, నా ఆస్తిలో రాపించుకుంటా సంతకం అడుగుతున్నారా అంటారు. 2 సంతకం తీసుకునేటప్పుడు మనం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఏమైనా తీసుకుంటామో తీసుకోం కదా. మరి ఆ ఎట్టా వాటికంటూ ఒక వ్యాలిడిటీ ఎలా ఉంటుంది? వాటికంటూ ఒక పర్టికులర్గా నిర్దిష్టమైనటువంటి వీళ్ళే పెట్టారు, వీళ్ళ చేతే పెట్టించబడింది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తుల చేతే పలానా కుటుంబం దగ్గర నుంచి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఉదాహరణకి నేనే ఉన్నాను, రోజుకు ఒక 100-200 సంతకాలు నేను పెట్టేసాను, అయిపోయాయి కదా. వాలంటీర్స్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, కార్యకర్తలు, ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి క్యాడరు వాళ్ళే వాళ్ళ ఇంట్లో కూర్చొని పుస్తకాలు పెట్టేది అయిపోద్ది కదా. ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కాదు కదా. ఒక విషయం రైజ్ చేయడానికి ఇది కరెక్ట్ వే కాదు కదా. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందాక చెప్పానంటే, రోడ్లకి సంబంధించి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బొక్కలు పడిన రోడ్లు, అడుక్కో గొయ్యి గజానికో గుంత అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేశారు తెలుసా మీకు? డిజిటల్ క్యాంపెయిన్. అలా డిజిటల్ క్యాంపెయిన్ చేయాలి. నేను ఇస్తున్నా, మీకు ఫ్రీగా ఇస్తున్నా. నేను డబ్బులు తీసుకుని మీకేం చెప్పట్లేదు, ఫ్రీగా చెప్తున్నా ఎలాంటివి చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ అంటే ఇలా జరుగుతుందండి, రోడ్లు ఇలా ఉన్నాయి, దుస్తుతండి, 4 బ్యానర్లు పెట్టచ్చు, అది విధానం. అక్కడే వాళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్విన్స్ చేసేస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అండి. ఎస్, కాలేజీలో ఒక 100 సీట్లు ఉంటాయి అనుకుంటే కనుక క్లాస్కి, దాంట్లో ఒక 10 సీట్లు వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఒక 90 సీట్లు వచ్చేసి గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇదిగోండి ఫీజు పరంగా చూసుకుంటే కనుక పలానా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటే ఇంత, లేదంటే కనుక వేరే కేటగిరీకి సంబంధించి చదువుకుంటే కనుక ఇంత, అదే కనుక ఎన్ఆర్ఐస్ వచ్చి చదువుకుంటే ఇంత పెట్టామండి ఫీజు. కాబట్టి ఫీజు స్ట్రక్చర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తేట తెల్లంగా వెళ్ళి గవర్నర్కి చెప్తే గవర్నర్ గారు ఏం చేస్తారు? మీ 1,00,00,000 సంతకాలు ఏం చేసుకుంటాడు? ఆయన బీరువాలో పెట్టుకుంటాడా? నేను ఎటకారంతో మాట్లాడట్లా, గ్రౌండ్ రియాలిటీ ఇది. ఆ సంతకాలకి ఒక ఐడెంటిటీ అనేది లేదు, ఎవరు ఎక్కడ ఎలా పెట్టారో తెలియదు. మీరు సంతకాలు లాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్లు తెచ్చుకుని ఎత్తిన ఉద్దుకోవడం వల్ల ఉపయోగమే లేదనేది నా యొక్క భావన. ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇంకోసారి చెప్పను. మీకు ఇలాంటి కాన్సెప్ట్ నమ్మరండి. ఈ సంతకాలు, రోడ్డు మీద ఉప్మా పులిహోరలు వండడాలు, ఇది కాన్సెప్ట్లు అయిపోయినాయి, అవుట్డేటెడ్ కాన్సెప్ట్లు. న్యూ కాన్సెప్ట్ రండి, ఇది డిజిటల్ ఎరా. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేస్తే తప్పును చూపించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన కార్యకర్తలు ఉన్నారు, అవసరం పాంప్లెట్ వేసి ఇంటింటికి పనిచేయండి. అంతేగాని
ఇదేం దరిద్రం? సంతకాలు సేకరించడం ఎవడు సేకరిస్తాడు, ఎవడు పెడతాడు, ఎందుకు పెడతాడు? ఎవరి దగ్గరికి నేను సంతకం అడిగితే నా ఆస్తులు ఏమైనా అడుగుతున్నారా? నా దానికి సంబంధించి మనం ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లు ఎవరికి చెప్పొద్దు అంటాం, వీలైతే ఫోన్ నెంబర్ కూడా ఎవరికి పోద్దాం, నా సంతకం పెట్టించుకుంటావా అని అడుగుతారు. దయచేసి ఇలాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్లు అయితే ఎన్నుకోవద్దు అనేది నా మనవి. ఒకవేళ అది నేను మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తున్నటువంటిది ఏదైతే అది ఉందో దానివల్ల నష్టం లేదనేదే నా యొక్క అభిప్రాయం. డెవలప్ అవుతుంది, చాలా త్వరగా పూర్తి అవుతాయి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా గొప్పదే. ఏమంటే దాన్ని కంప్లీట్గా గవర్నమెంట్లో ఉండాలని దీని యొక్క ఒపీనియన్. మంచిది ఆ నిర్ణయం కూడా, అది తప్పడానికి లేదు. బట్ ఫండ్స్ కావచ్చు, మిగిలిన కొన్ని విషయాల్లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అంత ప్రభుత్వమే రన్ చేస్తే కనుకండి, మీరు చూడండి ప్రభుత్వం రన్ చేసేటటువంటి సంస్థలు ఎలా ఉంటాయి, ప్రైవేట్ రన్ చేసేటువంటి సంస్థలు ఎలా ఉంటాయి చూడండి. ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్కి వెళ్ళిన ఎలా ఉంటుందో, ప్రైవేట్ రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్కి వెళ్ళిన ఎలా ఉంటుందో. చిన్న క్లినిక్ అయినా చూడండి ప్రైవేట్ రంగంలోది, అక్కడే మనకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ కూడా కొంచెం జాగ్రత్తతో ఉంటారు. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ల వ్యవహార శైలి చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్ల వ్యవహార శైలి చూడండి. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో అంత అనుకున్నంత ఉండరు వాళ్ళు? ఒక టీచర్ అంటే మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా, పౌరులందరినీ కూడా తీర్చిదిద్దేటటువంటి ఒక పవర్ఫుల్ పర్సన్. ఇతర దేశాల్లో టీచర్ని ఎంతలా గౌరవిస్తారంటే, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్లా గౌరవిస్తారు. కానీ మన దగ్గర టీచర్స్ పరిస్థితి ఏంటి? తాగి ఒకడు స్కూల్కి వస్తాడు, పిల్లల మీద చేయకుండా పనులు చేస్తూ ఉంటాడు, ఆడపిల్లల మీద చేయకుండాటువంటి పనులు చేస్తూ ఉంటాడు. నిన్న ఎక్కడ చూశాను, పిచ్చి కుక్కను కొట్టాడు కొడుతున్నారు పిల్లల్ని, సూసైడ్లు చేసుకుంటారు పిల్లలు. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఏడ్చిద్ది అనమాట. కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి ఎంతో కొంత. వాళ్ళ అజమాయిషి ఉంటే కనుక అట్లీస్ట్ అక్కడ ఉన్న పనిచేసేటువంటి వాళ్ళ మీద ఒక చర్య అనేది ఉంటుంది. సో నా యొక్క ఒపీనియన్ అయితే అదనమాట. ఈ సంతకాల సేకరణ, 100 సంతకాలు, 1000 సంతకాలు, 1,000,000 సంతకాలు, పుస్తకాలు రాసి నిండిపోవడం తప్ప, ఇంకు బొక్క తప్ప, పేపర్లు తిరగేసి మరగేసి వాటిని నాశనం చేయడం తప్ప ఇంకొక ఉపయోగం అనేది లేదు. దానివల్ల 4 చెట్లు బొక్క. ఆ సంతకాల సేకరణ పేపర్లో రాసి క్యాంపెయిన్స్ చేయడానికి ఒక విధానం ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ క్యాంపెయిన్స్. అయినా కానీ ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే మెడికల్ కాలేజెస్ విషయంలో మీరు నెగిటివిటీ తీసుకురాలేరు. చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయగలుగుతాడు. ఇది కంప్లీట్గా వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు పోదు, అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వెళ్తే కనుక అవునరా బాబు సావని నూగుతారు, అసలు మన సామాన్యులు ఇంకా అక్కడ చదువుకోవడానికి ఉండదని చెప్పేసి ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఈ 1,000,000 సంతకాలు కాదు కదా, 10 కోట్ల సంతకాలు పెట్టిన ఉపయోగం లేదనే విషయాన్ని గమనించండి. ఇలాంటి డిజిటల్ సంతకాలు సేకరించడం వల్ల, లేదంటే ఆఫ్లైన్ సంతకాలు సేకరించడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదనేది నా యొక్క భావన. కానీ ఏదైనా మంచి జరిగితే మంచి అని చెప్పేసి చెప్తాను నేను. మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఏదైనా ప్రకంపన సృష్టించి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రైవేటైజేషన్ నువ్వు కంప్లీట్గా ఆపేసినావు. చెప్పే కదా, ప్రైవేట్ వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది. నేను ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజ్తో గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజ్ కంపేర్ చేయండి. ఎందుకు అవ్వట్లేదు అలాగా? మన దగ్గర లేదంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు ఉన్నదేంటి? అక్కడ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది, ఇక్కడ స్ట్రిక్ట్నెస్ ఉండదు. ప్రైవేట్ ఎంప్లాయీ పని చేయాలంటే టైం టు టైం చెప్పినటువంటి పని మొత్తం చేయాలి. గవర్నమెంట్లో ఏముందలే, నెలకు శాలరీ వచ్చిందిగా అవుతుందిలే. పైగా మధ్యలో ఈ తడుపుళ్ళు ఒకటి ఉంటుంది అనమాట. ఈ తడుపుళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో మన ఏసీబీ నాకు అక్కడ కనిపించదు అనమాట. కానీ తెలంగాణ ఏసీబీ అయితే కానీ రోజుకొకరిని పట్టుకుంటుంది. మరి మన వాళ్ళు యాంటీ కరప్షన్ బోర్డు వాళ్ళు ఆ రోజు ఇది పింక్ కలర్ బాటిల్ కనపడతా ఉంటాయి నా కళ్ళకి ట్విట్టర్లో. మరి మన వాళ్ళు ఎక్కడో కనిపించరు నాకు. సో ఈ 1,000,000 సంతకాల సేకరణ వల్ల పెద్ద ఒరిగేది అయితే లేదనేది నా యొక్క అభిప్రాయం. వైసీపీ వాళ్ళు, నేను ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి నేను దించేసి కిందకేసి మీదేసి నేనేం చేయట్లా, నా ఒపీనియన్ చెప్తున్నా. దీనివల్ల ఉపయోగం లేదయ్యా. కుదిరితే డిజిటల్ క్యాంపెయిన్ చేసుకోండి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దీంట్లో తప్పు ఉంటే కనుక ప్రజలు కన్విన్స్ అయితే కానీ మీ వైపు తిరుగుతారు. ఇలా సేకరణ చేయడం వల్ల పెద్ద ఉపయోగం మీకు వచ్చి వచ్చేది లేదనేది నా యొక్క భావన. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్ నేను నమ్ముకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒపీనియన్ని తప్పనిసరిగా తెలియజేయండి.